శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. తిరుమల ఆలయంలో నడిచే రాయని ఎప్పుడైనా చూసారా అని అడిగామనుకోండి, వెంటనే 2 ప్రశ్నలు అడుగుతారు. ఏంటి చెప్పండి? నడిచే రాయ ఎలా నడుస్తుందండి? శిల నడవదు కదా ఎక్కడ. రెండోది ఎక్కడుందది అని. అది ఎక్కడుందో ఇప్పుడు చెప్తా. అది ఇప్పుడు తిరుమల ఆలయంలో లేదు గానీ, ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇప్పటికీ ఉంది ఆ రాయి. ఏమిటి ఇంతకీ రాయి అంటే, గతంలో ఆ శిల ఆలయం లోపలే ఉండేది. దాన్ని క్షేత్రపాలక శిల అని పిలిచేవారు. అది పరమేశ్వరుడి స్వరూపం. అందుకని ఆ శిల ఆలయం లోపల తిరుగుతూ గతంలో లోపల కాపలా కాసేది అని తిరుమల చరిత్రలో రాసుంది, చరిత్ర పుస్తకాల్లో. ఏమిటండి ఇదేదో చందమామ కథలా ఉంది కదా అంటే అదేమిటో చెప్తా ఇప్పుడు. తిరుమల ఆలయానికి క్షేత్రపాలకుడు పరమేశ్వరుడు. అయితే ఆయన రోజు ఆ శిల రూపంలో ఆ ఆలయంలో తిరుగుతూ కాపలా కాసేవాట. అది దాదాపు ఇంత పెద్ద శిల. రాత్రిళ్ళు అర్చకులు ఏం చేసేవారట, ఆ ఆలయాన్ని మూసేశాక ఆ తాళాల గుర్తు ఉంటుంది కదా, అది ఆ శిల మీద పెట్టేసేసి వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఎందుకంటే ఆ తాళాల గుర్తుని ఆలయాన్ని కూడా కలిపి కాపలా కాసేది. అలాగా తిరుగుతూ ఉండేది. అయితే ఆ తర్వాత ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఇది కొన్ని శతాబ్దాల క్రితం జరిగిన సంఘటన. అన్నమాచార్యుల వారికి ముందు జరిగిన సంఘటన. ఏమిటంటే ఒకసారి ఒక కుటుంబం దంపతులు వాళ్ళ పిల్లలు ఆలయం లోపలే పడుకున్నారట. అంటే మన సంపంగి ప్రాకారం అని ఇప్పుడు పిలుస్తున్నాం చూడండి. ఈ ధ్వజస్తంభం ఉండి కళ్యాణం అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాంతంలో పడుకున్నారట వాళ్ళు. పడుకునేసరికి రాత్రి తల్లిదండ్రులు ఆ పిల్లవాడి సంగతి మర్చిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. అయితే అందులో ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు లేచి ఆలయం చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు చీకట్లో. అప్పుడు ఈ శిల పొరపాటున అతని పైకి వెళ్ళి అతను ఆ శిల కింద పడి నలిగిపోయాడు. అప్పుడు ఏం చేశారంటే, అయ్యో ఇది ఇక్కడ ఉంటే ప్రమాదకరం, ఎందుకంటే అది కొంచెం మానవాతీతమైన శక్తి ఉన్న శిల అని చెప్పి దాన్ని 2 భాగాల కింద విడగొట్టారు. విడగొట్టి ఒకటేమో చిన్న భాగం, ఒకటేమో మిగిలిన పెద్ద భాగం అనమాట. ఆ చిన్న భాగాన్ని ఏం చేశారు అంటే, ఇప్పుడు మనం స్వామి ఆలయంలోకి వెళ్తూ ఉంటే ఒక బంగారపు ధ్వజస్తంభం కనిపిస్తుంది మనకి. సరిగ్గా ధ్వజస్తంభం దగ్గర నించుని మీరు మీ కుడివైపు చూసారంటే, అంటే ఆ ధ్వజస్తంభానికి ఈశాన్యం మూల అక్కడ ఒక చిన్న బలిపీఠం లాంటిది ఉంటుంది చూడండి. ఇదిగో ఈ బొమ్మలో చూపిస్తుంది అదే. అదే ఆ శిలలో ఒక భాగం. అంటే అది పరమేశ్వరుడి స్వరూపం, కానీ దాన్ని శివలింగంలా చెక్కడం మానేసి చిన్న బలిపీఠం ఆకారంలో చెక్కి అక్కడ పెట్టారు. అంతకుముందు నేను చెప్పాను కదా, తాళాల గుత్తిని ఆ శిల మీద పెట్టి వెళ్ళే సాంప్రదాయం ఉంది అని. అది ఇప్పటికీ పాటిస్తూ ఏం చేస్తున్నారు, అక్కడ పెట్టట్లేదు కానీ రాత్రి తీసుకువెళ్ళేటప్పుడు ఆ తాళాలని క్షేత్రపాలక శిలకు ఆనించి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. మళ్ళీ పొద్దున్న ఆలయం తెరిచేందుకు ముందు ఈ శిలకు ఆనించి అప్పుడు లోపలికి తీసుకువెళ్తారు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ ఉంది. ఆ చిన్న శిల ఇప్పటికీ అక్కడ ఉంది, కానీ అది ఎక్కడికి కదలటం లేదు, అక్కడే కూర్చుని ఉంది. ఇప్పుడు మరి ఆ పెద్దది ఎక్కడుందండి అంటే, అది గోగర్భ తీర్థం లేకపోతే పాండవ తీర్థం అని పిలుస్తారు. అక్కడుంది ఆ శిల. ఎలా వెళ్ళాలి ఆ పాండవ తీర్థానికి అంటే 2 దారులు ఉన్నాయి. ఒకటేమిటంటే రాంబగీచా అవన్నీ ఉన్నాయి కదా, ఆ రాంబగీచాకి పార్కింగ్ గేట్ అవి ఉంటాయి మీరు చూస్తే. అక్కడి నుంచి కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తే కనుక, నడిచి వెళ్తే అక్కడ ఒక దగ్గర దారి ఉంది. ఒక 5 నిమిషాలు నడిస్తే మీరు ఆ గోగర్భ తీర్థానికి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఆ శిలను చూడొచ్చు. లేదు కారులో వెళ్తాను అంటే కనుక గోగర్భం బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. ఆ బ్రిడ్జ్ నుంచి అలా తిరుగుతూ వెళ్తే అక్కడికి వెళ్ళి మెట్లు దిగితే అప్పుడు కూడా వెళ్ళొచ్చు. ఇదిగో మీకు గూగుల్ మ్యాప్లో దాని లొకేషన్ ఇస్తాను. వెళ్ళదలుచుకుంటే నడిచేనా కారులో అయినా వెళ్ళండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మరి ఆ శిల పరమేశ్వర స్వరూపం కదా, దానికి అర్చన చేయాలి కదా. అందుకని మహాశివరాత్రి రోజు ఈ ఆలయంలో ఉన్న అర్చకులందరూ అక్కడికి వెళ్ళి ఏకాదశ రుద్రాభిషేకం చేసి ఆ శిలకి కళ్ళు అవన్నీ పెట్టి మళ్ళీ వస్తారు. మీరు చూస్తే మామూలు కొండరాళ్ళల్లా ఉండదు, చాలా విచిత్రంగా ఉంటుంది. ఇదిగో ఈ ఫోటోలో చూపిస్తున్నది అదే. సరే, ఇంతకీ ఈ తీర్థాన్ని గోగర్భ తీర్థము అని, పాండవ తీర్థం అని ఎందుకు పిలిచారు? తిరుమలలో ప్రతి తీర్థం వెనకాల ఎన్నో రహస్యాలు ఉంటాయి. అది వరాహ పురాణంలో చెప్పుంది. ఏమిటంటే, శ్రీకృష్ణుడు పాండవులని మీరు ఇక్కడికి వెళ్ళి స్నానం చేయండి అని చెప్పాట. ఈ రాజ్యాన్ని అవన్నీ కోల్పోయాక వాళ్ళు అక్కడికి వెళ్ళి రోజు అక్కడ స్నానం చేసి తపస్సు చేసుకుంటే కొన్నాళ్ళకి అశరీరవాణి, మీ రాజ్యం మళ్ళీ మీకు తిరిగి వస్తుంది, తొందరలోనే ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో మీరు గెలిచి తీరతారు మీరు 5గురు, అందుకని వెళ్ళండి మీకు రాజ్యం వస్తుంది అని అశరీరవాణి చెప్పింది. అప్పుడు పాండవులు అక్కడ రోజు తపస్సు చేసుకునేవారు కనుక అది పాండవ తీర్థం అయింది. మీరు ఇప్పటికే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక శిల పైన పాండవులు, ద్రౌపదీదేవి, ఒక మహర్షి ఉన్నట్టుంటుంది. మీరు పాండవ తీర్థానికి వెళ్తే చూడొచ్చు. దీనికే పురాణంలో ఇంకొక కథ కూడా చెప్పారు. ఏమిటంటే, యుద్ధంలో గెలిచాక మరి యుద్ధంలో బోళ్ళంతమంది బ్రాహ్మణులు కూడా చనిపోయారు కదా. ఉదాహరణకి ద్రోణాచార్యుల వారు బ్రాహ్మణుడు. మరి బ్రాహ్మణుల్ని చంపితే బ్రహ్మహత్యా పాతకం వస్తుంది కదా.
దానికోసం పాండవులు గోదానం చేయడానికి ఇక్కడికి వచ్చి చేశారు. అందుకే గోగర్భ తీర్థం అని పిలుస్తారని. అక్కడ కానీ కొంచెం నీళ్ళవి పారుతూ ఉంటాయి. అక్కడ స్నానం చేస్తే ఒకవేళ బ్రహ్మహత్యా పాతకానికి సంబంధించింది ఏదున్నా సరే దాన్ని క్లియర్ చేసుకోవచ్చుట. సూర్యుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు కానీ, శుక్లపక్ష ద్వాదశి తిథి రోజు కానీ, ఆదివారం కానీ, మంగళవారం కానీ అక్కడ స్నానం చేయగలిగితే విశేషమైన ఫలితము, సుఖమయమైన జీవితాన్ని ఇస్తుంది అని పురాణంలో రాశారు. అంటే సామాన్యంగా జీవితం అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది కదా, అలా కాకుండా సాఫీగా వెళ్ళిపోతుంది అక్కడ చేయగలిగితే ఈ రోజుల్లో అని చెప్పి పురాణంలో రాశారు. అలాగనే మీరు ఆ గోగర్భ శిలకి పక్కనే చూస్తే మీకు ఒక చిన్న గుహ కనిపిస్తుంది. ఆ గుహలో మలయాళ స్వామి అనే ఒక మహనీయుడు 12 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. ఇంతకీ ఎవరండి ఆ మలయాళ స్వామి అంటే, కరెక్ట్గా ఆ గుహకి పైన మీరు రోడ్డు మీద చూస్తే కనుక అక్కడ ఆయన ఆశ్రమం ఇప్పటికీ ఉంది. ఇదే ఇక్కడ ఈ బొమ్మలో చూపిస్తున్న తల్లి చాలా పెద్ద వయస్సు ఆవిడది, కానీ ఎంత శ్రద్ధగా ఆశ్రమాన్ని మెయింటైన్ చేస్తారో చాలా సంతోషం వేస్తుంది చూస్తే. ఎందుకండి ఇవన్నీ చెప్పడం అంటే, 10 మంది వెళ్ళడం ప్రారంభించారనుకోండి, ఇప్పుడు ఆ ఆశ్రమం కొంచెం శిథిలావస్థలోకి వస్తోంది. అది 10 మంది వెళ్తే కనుక మళ్ళీ పునర్వైభవాన్ని సంతరించుకుంటుంది అని అందుకోసం. సరే, ఇప్పుడు ఇది వినగానే మీకు 2 ప్రశ్నలు వస్తాయి. మొట్టమొదటి ప్రశ్న, అసలు రాయి ఎక్కడైనా నడుస్తుందా అండి, తిరుగుతుందా, అదేంటి కాకమ్మ కథలా లేదు అని. అంటే గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం పురాణ కథ కాదు, ఇది తిరుమల చరిత్రలో అనాదిగా ఉన్న కథ. అక్కడ మీరు అర్చకుల్ని కానీ ఎవరిని అడిగినా సరే జరిగింది అని చెప్తారు. అందుకని జరిగితే జరిగి ఉండొచ్చు. మీరు సైంటిఫిక్గా చూస్తే కనుక కొన్ని రకాల పరిస్థితుల్లో రాళ్ళు కదులుతాయి. ఉదాహరణకి గట్టి జలప్రవాహం వచ్చి తగిలినా, లేకపోతే గట్టిగా వాయువు వచ్చి తగిలినా కదులుతాయి. మీకు నేను పూరి రహస్యాలు చెప్తూ ఒకటి చెప్పా. పూరి ఆలయంలోకి ఒక పెద్ద స్తంభం ఒకసారి వచ్చింది, ఒక 15-20 సంవత్సరాల క్రితం. అది అసలు ఆలయానికి సంబంధించిందే కదా, చాలా పెద్ద శిల. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, రాత్రికి రాత్రి వచ్చి అక్కడ కూర్చుంది అని. అది ఇప్పటికి కూడా మీరు పూరి ఆలయంలో ఎవరిని అడిగినా చెప్తారు. పూరికి ఒక 30-40 ఏళ్ళ నుంచి వెళ్తున్న వాళ్ళు ఉంటే, ఇంతకు ముందు లేదు, అది హఠాత్తుగా వచ్చింది ఒక రోజు రాత్రి అని. ఆ శిల అలాగనే ఏదో గాలికి ఎక్కడి నుంచో వచ్చి అక్కడ పడింది అని సైన్స్ చదువుకున్న వాళ్ళు కొంతమంది చెప్పారు. మరి ఇలా ఆలయంలో ఒక శిల తిరిగేయకపోవచ్చు, కానీ కొన్ని పరిస్థితుల్లో కదిలే అవకాశం ఉంది. ఇంకా మీరు ఆధ్యాత్మికంగా చూస్తే ఖచ్చితంగా దీనికి రీజన్ చెప్పచ్చు. మనకి లలితా సహస్రనామంలో ఒక మాట అంటారు, చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక అని. అంటే అమ్మవారు కదిలే వాటిల్లో కదిలే శక్తి ఆవిడేట, కదలని వాటిల్లో కదలని శక్తి కూడా ఆవిడేట. కదిలే వాటిల్లో కదిలే శక్తి బాగానే ఉంది, కదలని వాటిల్లో శక్తి ఎందుకండి అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఒక రాతితో మీరు ఇల్లు కట్టుకున్నారు, ఆ రాళ్ళన్నీ కదలడం మొదలెట్టే అనుకోండి, ఏమవుతాం మనం, అంతేనా? అందుకని అందులో కూడా కదలకుండా ఉంచే శక్తి అమ్మవారు అని లలితా సహస్రనామంలో చెప్తారు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో చూస్తే ప్రతి దాంట్లోనూ భగవత్ శక్తి ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. 13వ శతాబ్దంలో జ్ఞానదేవుడు అనే ఒక మహనీయుడు ఒక ఆయన ఉండేవారు. పూణేకి 20 కిలోమీటర్స్ దూరంలో ఆళంది అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ వారి సమాధి ఇప్పటికీ ఉంది. వారు పాండురంగ స్వామిని ప్రత్యక్షం చేసుకున్న మహనీయులు. ఒకసారి వారు ఒక గోడ మీద కూర్చుని ఉన్నారు, వాళ్ళ సోదరి వాళ్ళతో కలిసి కూర్చుని ఉంటే, చాంగదేవుడు అని ఒక మాంత్రికుడు ఉన్నాడు. అతను తంత్ర విద్యలో అవన్నీ నేర్చుకున్న అతనేం చేశాడు, ఒక పులిని లొంగ తీసుకుని దానిపైన కూర్చుని వచ్చాడు. అంటే ఎవరైనా ఏదో పల్లకీలో వెళ్తారనుకోండి, అతను పులి మీద వెళ్ళేవాడు, అదొక గొప్ప అన్నమాట. ఆ పులి ఏమి చేసేది కదా, ఎందుకంటే ఇతను తన మంత్రశక్తితో ఆ పులిని బంధించాడు, నాగబంధం అంటారు అలాగా. దాంతో అది ఎలా చెప్తే అలా వినేది. అది కొంచెం గర్వంగా జ్ఞానదేవుల వారికి ఎదురొచ్చాడు. అలాంటి మహాత్ములు కనిపించినప్పుడు మనం బైక్ మీద ఉన్నా కారులో ఉన్నా సరే వెంటనే దిగి వాళ్ళకి నమస్కారం చేసుకోవడం సాంప్రదాయం. అహంకారంతో నేను ఇలాంటి క్రూరమైన పులిని కూడా లొంగ తీసుకున్నాను చూడండి అని ఆయనకి చూపించాడు. అప్పుడు జ్ఞానదేవులు వారు నవ్వి, ఆ గోడని నువ్వు ముందుకు వెళ్ళు అంటే అందరూ చూస్తూ ఉండగా గోడ అలా కదులుతూ ముందుకు వెళ్ళిపోయింది పాండురంగడి ఆలయం వరకు. ఆశ్చర్యపోయి వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. అలాంటి సంఘటనలు జరిగిన ఉన్నాయి, మహాత్ములు చేసిన వాళ్ళు ఉన్నారు. సైంటిస్టులు మాత్రం ఇప్పటికీ రాయి ఎలా కదులుతుందా అనే దాని మీద ఇంకా పరిశోధనలు చేస్తున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు మీకు వచ్చే రెండో ప్రశ్న ఏమిటంటే, ఒక చిన్న పిల్లవాడిని ఆ శిల నిజంగా శివుడు అయితే కనుక తొక్కేస్తుంది అండి, అంతే కదా, పరమేశ్వరుడికి ఆ పిల్లవాడి మీద జాలి ఉండొద్దా మాత్రం, అంతేగాని పిల్లవాడు లేచి వస్తే తొక్కేస్తాడా అంటే, గుర్తుపెట్టుకోండి ఒక విషయం. ఒక అతను ఉన్నాడు అనుకోండి, ప్రతిరోజు అగ్నిహోత్రం చేస్తున్నాడు, అగ్నిదేవుడు అంటే అపారమైన భక్తి. అతను పొయ్యి మీద పాలు పెట్టేసేసి మర్చిపోయి టీవీ చూస్తూ కూర్చున్నాడు అనుకోండి, పాలు మాడిపోతాయా? లేకపోతే అగ్నిదేవుడికి మహాభక్తుడు కదా అని అగ్ని మార్చకుండా ఉంటుందా? పాలు పొయ్యి మీద మర్చిపోతే మాడిపోవడం అనేది ప్రకృతి సహజం. అక్కడ అగ్ని ఏమీ చేయదు, మనం జాగ్రత్తగా టీవీ చూడకుండా గుర్తుపెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే ఆలయంలో అలా పిల్లలతో పడుకున్నప్పుడు స్పృహతో ఉండాలి తప్ప పిల్లల్ని మర్చిపోయి
స్పృహ లేకుండా నిద్రపోతే ఇదిగో ఇలాంటివి జరుగుతాయి. అందుకనే అలాంటి మార్మికమైన ఆలయాల్లో మనం పడుకోకూడదు. ఇది నేర్చుకుంటే సరిపోతుందండి. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా నడిచే శిలను చూడండి గోగర్భ తీర్థంలో. శ్రీమాత్రే నమః.